ఇది ఇంట్లో కాసిన వంకాయలండి చెట్టుకి. ఆర్గానిక్‌గా పండాయనమాట. అయితే లేతగా ఉన్న వంకాయలే మనకి సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో తీసుకున్నప్పటికీ గూడా కూరకి టేస్ట్ ఎలివేటర్స్ అండి. కూర టేస్ట్‌ని పెంచుతాయి. మనం ఒకవేళ వంకాయలు వడిలిపోయినా, ఒక 2 రోజులు అలా డిలే అయినా మళ్ళీ వాటిని మనం వంకాయ పచ్చి పులుసు కానీ, వంకాయ పచ్చడి గానీ చేసుకోవచ్చండి. అయితే నేను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక చెంచా పల్లి నూనె వేశానండి. ఇది ఇండక్షన్ స్టవ్ మీద మనం హై టెంపరేచర్ ఉంటుందండి 1200 వరకు. దానివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే తక్కువ ఆయిల్‌తోనే ముక్కలు ఫాస్ట్‌గా ఉడుకుతాయండి. 2, 3 నిమిషాల్లోనే టెంపరేచర్ వస్తుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి. అప్పుడు మనకు ఆయిల్ తక్కువ వేసినా కూడా కూరలో టేస్ట్ అనేది తగ్గదనమాట. అయితే లేత వంకాయలు ఇలా తీసుకున్నానండి. సన్నగా, పొడవుగా నేను 5, 6 ఘాటులు పెట్టాను. అయితే మనం బ్లంట్ నైఫ్ యూజ్ చేస్తే ఈ రకంగా లాస్ట్ వరకు కట్ అవ్వదండి. షార్ప్ నైఫ్ తీసుకుంటేనే ఇలా లాస్ట్ వరకు మనం ఘాటు పెట్టగలుగుతాము. దీనివల్ల మనకి యూస్‌ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఇవి లేతగా ఉండడం, లోపల చివరి వరకు ఘాటు పెట్టడం వల్ల కూర తొందరగా ఉడికిపోతుందండి. జస్ట్ 1 హార్డ్‌లీ 5 మినిట్స్ లోపలే కూర అవుతుందనమాట. అయితే ఈ బాగా కొంచెం కొద్దిగా ఉప్పు వేసి వేపానండి ఆయిల్. ఎందుకంటే ఉప్పు లేకపోతే కూర కండ్రెక్కుతుందనమాట, చేదొస్తుంది. అందుకని కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేపానండి. మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుంటే కూర తొందరగా మగ్గుతుంది. ముక్క వేగిన తర్వాతే పావు కప్పు నీళ్లు వేస్తే ఆ వేగిన ముక్క మెత్తబడుతుందండి. టేస్ట్ అట్లా బావుంటుందనమాట. అంటే రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఈ ఫ్రై మెథడ్ అనమాట. ఇది కొంచెం ఫ్రై మెథడ్ అండి. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై. కొద్దిగా కూరలాగా ఉంటుంది. గ్రేవీ ఏమీ లేకపోయినా అది మెత్తగా ఉండడం వల్ల టేస్టీగా ఉంటుందనమాట. దీంట్లోకి నేను ఒక కూర కారం తయారు చేశానండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే కూర కారం అంటే వస్తుంది. పసుపు, ఉప్పు, కారము, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన పచ్చిశనగపప్పు, వేయించిన మినప్పప్పు అన్నీ కూడా ఒక పావు చెంచా తీసుకున్నానండి. మెంతులండి, పావు చెంచా మెంతులు, 2 చెంచాలు ఎండు కొబ్బరి పొడి వేశానండి. అన్నీ చక్కగా వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 మాత్రమే నల్ల మిరియాలు 2-3 వేయాలండి. ఈ రేషియో అంతా కూడా ఒకలాగండి. పావు చెంచా లేదా అర చెంచా లేదా ఒక చెంచా చేసుకొని అన్నీ మిక్సీ అంటే ఈక్వల్ రేషియోస్ అనమాట. మనం మిక్సీ కొట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా ఇట్లా ఫ్రైస్‌లోకి ఇన్‌స్టంట్‌గా బావుంటుందండి. అది మీరు నా కూర కారం చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. తర్వాత ఇందులో నేను కూరంతా వేగాక, కాస్త ముక్కలు మగ్గాక అప్పుడు నేను మనం జస్ట్ స్టవ్ బంద్ చేసే ముందండి. అప్పుడు 2-3 నిమిషాల వరకు అంటే ఆ వేడి ఉండాలి. ఆల్రెడీ మనం అన్నీ వేపుకొని పొడి కొట్టుకున్నాం కాబట్టి దీని మీద వేసిన ఆ పొడే మనకి ఇందులో గ్రేవీ అనమాట. మనం ఒకవేళ ఎక్కువ సేపు పెడితే అది పొడి మాడిపోయినట్టుగా వస్తుందండి. మాడిపోతే కూరంతా కూడా రుచిపోతుంది. సో, ఆ పొడి నేను అలా రెగ్యులర్‌గా అన్నిట్లోకి యూజ్ చేస్తానండి. ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది కూర. చాలా తొందరగా ఈ రెసిపీ అయిపోతుందండి. తర్వాత నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్ చేస్తే నేను వంకాయ వెల్లుల్లిపాయ కారం చూపించాను, వంకాయ పచ్చి కొబ్బరి కూర చూపించాను, అట్లా 2, 3 రకాల వంకాయ పచ్చి పులుసు చూపించాను, వంకాయ మా పచ్చడి చూపించాను. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇందులో మనం తాలింపు వేసుకోలేదు, ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు ఏవి వేయలేదు చూడండి. అయినా కూడా కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో టేస్ట్ ఎలివేటర్ మనకు మంచి ఫ్రెష్గా దొరికే కూరగాయ, కొద్దిగా పల్లి నూనె వాడాము. ఆ తర్వాత దీంట్లో వేసిన పొడి వల్ల దీనికి టేస్ట్ వచ్చిందండి. ఇది రసం అన్నంతో కానీ, మజ్జిగ చారుతో కానీ ఆ ముక్కలు అలా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అయితే ముక్కలు వండిన తర్వాత కూడా విడిపోలేదు చూడండి. ఇది ఒక మెథడ్ ఆఫ్ కుకింగ్ అనమాట. జనరల్‌గా మనం వంకాయ కూర మంచిగా కుక్కర్‌లో వండుకుంటే కూడా బాగుంటుందండి. లేతగా లేనప్పుడు కుక్కర్‌లో ముక్క మెత్తబడడానికి బాగుంటుంది. ఇవి లేత వంకాయలు కాబట్టి దీంట్లోనే చాలా బాగా వచ్చిందండి కూర పాన్‌లోనే. అయితే చాలామందికి కూడా సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలీదండి. మీకు కనుక ఐడియా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 3½ మంత్స్ లోపలే నాకు 1,03,000 వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. అయితే నేను ఎందుకు అన్నీ ఇంత విడమర్చి చెప్తున్నానంటే, ఒక కామన్ మ్యాన్‌కి, ఒక లే మ్యాన్‌కి కూడా ఇవి కూరగాయలు అందుబాటులో ఉంటే టేస్టీగా వండుకోవడం ఈజీ టిప్స్‌తో కనుక వస్తే అందరూ హ్యాపీగా తినగలుగుతారని చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.